విశాఖ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం ఇక్కడ సమస్యగా మారింది. తప్పులు దొర్లితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే భయంతో ఎన్యూమరేషన్ ఫామ్ నింపడంలో జాప్యం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభమై 15 రోజులు దాటినా ఇంకా సంక్లిష్టత కొనసాగుతోంది. బిఎల్ఓలు బిఎల్ఏలు కాలనీల వారీగా తిరుగుతూ డేటాను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 80% మాత్రమే పంపిణీ ప్రక్రియ ముగిసిందని కూడా అధికారులు ప్రకటించారు. ఎందుకు ఆలస్యం అవుతుంది? మీకు ఈ ఓట్ల గురించి కానీ లేకపోతే తిరిగి అప్లికేషన్లు ఇవ్వడం ఎలా ఇవ్వాలి అనే దాని గురించి చెప్పారు ఎవరన్నా? చెప్పారండి. ఇప్పుడు 2002లో ఓటేసి ఉంటే దాని డీటెయిల్స్ రాయమంటున్నారు. కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదు. తర్వాత తండ్రి తాలూకు తండ్రి ఎలాగా నేమ్స్ అడుగుతున్నారు. అయితే అవి కూడా ఇస్తున్నాం, కానీ కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియడం లేదు. ఇదేంటంటే వాటర్ సర్వే కాబట్టి ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు మనం ఎక్కడైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ రాంగ్ అయితే మళ్ళీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. డేటా పూర్తిగా ఆన్లైన్ అవ్వదేమో అని భయంతో కొంతమంది ఏం చేస్తారు, తెలిసిన వరకే నింపుతున్నారు. తెలియకపోతే బిఎల్ఓలే నింపుకుంటున్నారు. వాళ్ళకే డబుల్ పని అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలియనప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టడం, మనమే చేసుకుంటాం. ఫోటో అంటించి ఆధార్ పెట్టి ఇవ్వండి అమ్మా, తెలియకపోతే మీరు ఇబ్బంది పడవద్దు, మీరు డీటెయిల్స్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు డీటెయిల్స్ గా కనుక్కొని మీరు రాసుకుంటాం, నీట్ గా ఆన్లైన్ చేసుకుంటాం అని చెప్పేసి పాపం బిఎల్ఓల మీదే డబుల్ పని పడుతుంది సార్. ఓకే అమ్మా, మీకు అప్లికేషన్ ఇచ్చారా? అప్లికేషన్ ఎలా నింపాలో చెప్పారా మీకు? చెప్పారు సార్. ఫోటో అంటించేసి ఇమ్మన్నారు. వాళ్ళకే మేము వచ్చి తీసుకుంటాం అన్నారు. ఏ సమాచారం అడుగుతున్నారు? మీకు ఏమేమి అడుగుతున్నారు? తండ్రి పేరు, తల్లి పేరు, ఆధారు, ఫోటో అంటించి ఇమ్మన్నారు. మీకు అప్లికేషన్ ఇచ్చి అన్నాళ్ళైంది? 3 రోజులైంది. మా రాయించాం, ఇచ్చేయడమే. ఆ పిల్ల రాసింది, ఇచ్చేస్తాం, ఫోటోలు అంటించి. బిఎల్ఓలో రాసుకున్నారు? మా వేరే గారు రాయించుకున్నాం, వాళ్ళు రాయట్లేదు. మా పాప చేత రాయించారు. ఈరోజు ఇచ్చేస్తాను. ఓవరాల్ గా కొన్ని చోట్ల ప్రజలకు అవగాహన ఉన్న చోట వీటిని తిరిగి నింపడం కానీ లేకపోతే సర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ స్లమ్ ఏరియాలో వచ్చేసరికి కొంత ఇబ్బంది ఉంది. అమ్మ, మీకు అప్లికేషన్ ఇచ్చారా? దాన్ని ఫిల్ చేసి ఇచ్చారా? ఇచ్చారు, అప్లికేషన్ ఇచ్చారు. మేము ఇంకా ఫిల్ చేసి ఇవ్వలేదు. మేమే రిటర్న్ చేయాలి. ఇంకా ఎందుకని ఆలస్యం అవుతుంది? లేదు, మాకు ఇచ్చి 3 days అయ్యింది. సో మేము కొంచెం వేరే పని మీద వేరే ఊర్లు వెళ్ళాం, అందుకనే ఇవ్వలేదు. మాకు రాయడం వచ్చు కాబట్టి రాసిస్తాం. ఎలా జరుగుతుంది ప్రక్రియ? ఎక్కడైనా ఇబ్బంది వస్తుంది అంటే అప్లికేషన్ తిరిగి ఇవ్వడం కానీ ఫిల్ చేయడం ఏమైనా ఇబ్బంది ఉందా? లేదండి, ఎక్కడ లేదు. మేము అందరికీ ఇస్తున్నాము. ఇచ్చి మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత వచ్చి తీసుకున్నాం. వాళ్ళకి ఫిల్ చేయడం రాలేదు అనుకోండి, మేము దగ్గరుండి చెప్తున్నాం అన్నమాట. వాళ్ళ నాన్నగారి పేరు లేదంటే వాళ్ళ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ నేమ్స్ అడిగి మేము ఆన్లైన్లో ఎలా చూడాలో చూసి మ్యాపింగ్ చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. రాజకీయ పక్షాల నుంచి వస్తున్న బిఎల్ఏలు, ప్రభుత్వం నియమించిన బిఎల్ఓలు కూడా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి వీటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉన్న కారణంగా కొంత ఆలస్యం అవుతుంది. ఎప్పుడో అప్లికేషన్లు అప్పటికే డిజిటలైజ్ చేయడం కానీ లేకపోతే వాటికి సంబంధించిన ఆధారాలను కాగితాల రూపంలో, ఈ డాక్యుమెంట్ రూపంలో సమర్పించడం కానీ కొంత సంక్లిష్టంగా మారిన మాట యథార్థమేనని అధికారులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా మరో 15 రోజుల సమయం ఉంది కాబట్టి త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి సర్వశక్తిలా పనిచేస్తున్నట్టుగా కూడా యంత్రాంగం చెప్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.